హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దేవుడి నామంలో అందరికీ శుభములు తెలుపుతున్నాను. ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 55కి మీకు అందరికీ స్వాగతం. ఇన్ని రోజులు ఈ 2 days మనం సామ్స్ 37 చాప్టర్ చదువుకున్నాం కదా. ఈరోజు మరి 27 to 40 వర్సెస్ చదువుకున్నాం. సామ్స్ 37, 27 to 40 వర్సెస్. రండి కలిసి చదువుదాం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికి కాపాడబడుదురుగాక అని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానము గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శనకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును ననుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించుము. భక్తిహీనుడు నిర్మూలముగాగా నీవు చూచదు. భక్తిహీనుడు ఎంతో ప్రజలి ఉండుట నేను చూచి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండేను. ఆయనను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెతికిన గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులు కనిపెట్టుకుని యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచుగాని ఒక్కడైనను నిలువకుండా అపరాధలు నశించెదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. నిన్న మనం వచనాల్లో చూసుకున్నట్టయితే దావీదు భక్తిహీనులు మరియు నీతిమంతుల మధ్యలో కంపారిజన్ చేస్తూ మాట్లాడాడు కదా. మరి ఈ రోజు 27 to 40 వర్సెస్లో దావీదు మరి నీతిమంతుల భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో దీంట్లో మనకు వెల్లడించాడు. దావీదు ఏమంటున్నాడు తెలుసా? పాపం నుండి, దుష్టత్వం నుండి దూరంగా ఉండండి. తిరిగి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు క్షమిస్తాడు, ఎందుకంటే దేవుడు న్యాయము ప్రేమించే దేవుడు అని వాక్యంలో చెప్తుంది. ఇంకోటి ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులు ఎప్పుడు కూడా వాళ్ళు పలుకున్నప్పుడు వాళ్ళు విజ్డమ్ ఉన్న మాటలను పలుకుతారంట, జ్ఞానభరితమైన మాటలు పలుకుతారంట. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలు వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని వాళ్ళ జీవితాల్లో అనుసరిస్తారంట. ఇంకేం చెప్తున్నాడు తెలుసా? దేవుడు నీతిమంతులను కాపాడుతాడు, వాళ్ళకు సహాయం చేస్తాడు, వాళ్ళకు శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళకు డెలివరెన్స్ ఇస్తాడు, వాళ్ళకు తోడుంటాడు, వాళ్ళని నడిపిస్తాడు. చివరికి వచ్చే వరకు భక్తిహీనులు నిర్మూలం చేస్తారంట, వాళ్ళు కనబడకుండా అయిపోతారంట. కానీ రక్షణ మాత్రం కేవలం నీతిమంతులదే అని ఈ వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. మనం కూడా చూచినట్టయితే మనం కూడా నిన్న మనం వాక్యం విని ఉంటున్నాం కదా. నిన్న మన వాక్యంలో ఒకవేళ మనము దుష్టత్వం ఇంకను ఉంటే దాన్ని వదిలేయాలని నిశ్చయించుకొని తీర్మానం తీసుకున్నాం కదా. ఆ రీతిగానే ఈరోజు నువ్వు నీతిమంతుడవైతే నన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలకు నువ్వు లోపడితే అవి నీ జీవితంలో ఉంటే నువ్వు హృదయాల్లో పెట్టుకొని అనుసరిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుడి కొరకు నిలబడతావో అప్పుడు నీతిమంతుడు అవుతావు. దేవుడిలాగా జీవించాలనే ఆశ నీకు పుడుతుందో అప్పుడు నీతిమంతుడు అవుతావు. నువ్వు ఎప్పుడైతే చెడుతనం విసర్జించి అవునయా నీ కొరకు నేను జీవిస్తాను, నీలాగా నేను జీవిస్తాను నువ్వు నిశ్చయించుకొని డిసిషన్ తీసుకుంటావో ఆనాడు నువ్వు నీతిమంతుడు అవుతావు. ఒకవేళ నీతిమంతుడైతే ఎన్నడూ కూడా భిక్షం ఎత్తుకునట, వాళ్ళకి సంతానమే కానీ వారు కానీ భిక్షం ఎత్తుకునట దావీదు చూడలేదు అని నిన్న మనం చదువుకున్నాం కదా. ఈ రోజు కూడా నీతిమంతుల పట్ల దేవుడు ఏ రీతిగా వ్యవహరిస్తాడో వాళ్ళ భవిష్యత్ ఏంటో నేర్చుకున్నాం కదా. ఒకసారి కళ్ళు మూసుకున్నామా? స్తోత్రం పరిశుద్ధుడ గొప్ప దేవ మహోన్నతుడ నీకే స్తోత్రమయ్యా. దేవ నీతిమంతులను యథార్థులను యేసయ్యా నాయన, నువ్వు ప్రేమించే దేవుడవి యేసయ్యా నాయన, ఎందుకంటే నువ్వు యథార్థవంతుడవి తండ్రి యేసయ్యా. మా జీవితం నాయన నీకు యథార్థంగా ఉండే కృపను అనుగ్రహించండి యేసయ్యా నాయన. ఈ దినం నీకు అప్పగించుకుంటా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడి దీవెన మీ పైన మెండుగా ఉండును గాక. ఆమేన్.